హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా గ్రీన్ కలర్ చికెన్ కర్రీ ట్రై చేశారా? అది కూడా సూపర్ స్పైసీ క్రీమీ అరోమాతో. ఈరోజు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే స్పైసీ చికెన్ కర్రీ. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎండ్లో ఒక స్పెషల్ టిప్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్లీ కట్ చికెన్ బోన్ పీసెస్ తీసుకోవాలి. ఈ గ్రీన్ చికెన్కి బోన్ పీసెసే బాగుంటాయి, బోన్లెస్ కంటే కూడా. చికెన్లో కొంచెం రాక్ సాల్ట్, ఫ్రెష్ పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసేయండి. చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా తయారవటానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత మన హార్ట్ ఆఫ్ ద రెసిపీ గ్రీన్ పేస్ట్ ప్రిపరేషన్కి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, కోకోనట్ పీసెస్, కొన్ని క్యాష్యూస్ సోక్ చేసి పెట్టుకోవాలి ఒక 10 to 15 minutes. ఆ సోక్డ్ క్యాష్యూస్ కూడా మిక్సీలో వేసి ఫైన్ అండ్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయండి. ఈ గ్రీన్ పేస్టే మన రెసిపీకి సౌల్ లాగా అనమాట. కలర్ అండ్ ఫ్లేవర్ రెండు ఇది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3లోకి వచ్చేసి ఒక ప్యాన్లో మంచి క్వాలిటీ ఆయిల్ వేసి అందులో స్లైస్డ్ ఆనియన్స్, కరివేపాకు వేయాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు సర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేటెడ్ చికెన్, అందులో మనం కలుపుకొని పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ హోల్ చికెన్ మిక్స్చర్ని ప్యాన్లో యాడ్ చేసేయాలి. లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలి. ఆయిల్ బబుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో తర్వాత కొంచెం పసుపు, లవంగం, ఇలైచి, పెప్పర్, కొరియండర్ పౌడర్ యాడ్ చేసి మనకు బాగా జ్యూసీగా కావాలి అనుకుంటే ఆ మెరినేషన్ బౌల్లో ఉన్న కొంచెం గ్రేవీలో వాటర్ కూడా యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇంకా సిమ్లో పెట్టి బాగా కుక్ చేయండి. అలా ఒక 10 to 15 minutes బాగా కుక్ అయిన తర్వాత ఇది ఫైనల్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. కసూరి మేతి పౌడర్ తీసుకొని చేతులతో బాగా క్రష్ చేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉన్నప్పుడు అందులో ఇది యాడ్ చేసేయండి. అంతే అండి, మన స్పైసీ గ్రీన్ చికెన్ రెడీ. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లో కంటే. సో చపాతీలో కర్రీ వేసుకొని ఒక ఫ్రెష్ లెమన్ స్లైస్ తీసుకొని స్క్వీజ్ చేసి యాడ్ చేసి తినండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.